రిమెంబర్, మెయిన్స్లో విజయానికి కావాల్సింది రాయడము. మీకు ఎంత తెలివి ఉంది అనేది ఇట్ డస్ నాట్ మ్యాటర్. మీకు ఎంత మ్యాటర్ తెలుసు అనేది కూడా డస్ నాట్ మ్యాటర్. ఇచ్చిన ప్రశ్నకు మీరు ఎంత అద్భుతమైనటువంటి ఆన్సర్ను వ్యక్తపరిచారు అనేదే అత్యంత ముఖ్యమైనటువంటి అంశం. దీంట్లో ఎవరైతే ఎక్స్పర్ట్ అవుతారో వాళ్ళే గ్రూప్ 1 విజేతలు. మీకు ఎంత తెలివి ఉన్నప్పటికీ, ప్రిలిమినరీలో మీరు ఎంత అద్భుతమైనటువంటి పర్ఫార్మెన్స్ ఇచ్చినప్పటికీ గ్రూప్ 1 పరీక్షను డిసైడ్ చేసేది మెయిన్స్. సో ఈ మెయిన్స్లో 900 మార్కులలో ఎవరికైతే ఎక్కువ మార్కులు వస్తాయో వాళ్ళే విజేతలు. ఉన్నటువంటి 6 పేపర్లలో హయ్యెస్ట్ మార్కులు పొందడానికి అవకాశం ఉన్నటువంటి పేపర్ ఎకానమీ పేపర్. ఎందుకంటే దీని యొక్క సిలబస్ చాలా లిమిటెడ్ అండ్ మీరు రాసిన దాన్ని ఇది రైట్ ఆ రాంగ్ అని చెప్పనీకి ఉండదు. మీరు అగ్రికల్చర్కి సంబంధించి అంటే వ్యవసాయ రంగం యొక్క వృద్ధి తీరుతెన్నులను అధ్యయనం చేయండి అని అంటే వృద్ధి తీరుతెన్నులు ఎకనామిక్ సర్వే నుండి మీరు రాసేస్తే ఫుల్ మార్కులు వస్తాయి. దీనికి మీ సొంత భాషలు కానీ, మీ సొంత వక్ర భాషలు కానీ, మీ సొంత అర్ధ వివరణలు ఇవ్వాల్సినటువంటి అవసరం లేనటువంటి సబ్జెక్టు. తెలంగాణలో నిధుల పంపకంలో జరిగినటువంటి అన్యాయాలను వివరించండి. లలిత్ కమిటీ ఏం చెప్పింది, వశిష్ఠ భార్గవ కమిటీ ఏం చెప్పింది, పెద్ద మనుషుల ఒప్పందం ఏం చెప్తుంది, ఏం జరిగింది అనేది ఈ 4 అంశాలను కలిపి చదివితే అయిపోతుంది. తెలంగాణలో నీళ్ల పంపకంలో జరిగిన అన్యాయం ఏంది, బచావత్ ఏం జడ్జిమెంట్ ఇచ్చిండో, ఏం అవార్డు ఇచ్చిండో అవే నెంబర్లు రాయాలి. మీరు మీ సొంతంగా నెంబర్లు రాయడానికి ఆస్కారం లేదు. తెలంగాణలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఏ ప్రాజెక్టులు కట్టిరో ఆ ప్రాజెక్టుల గురించే చదవాలి. అంటే లిమిటెడ్గా, మీరు బియాండ్ పోవాల్సినటువంటి అవసరం కూడా లేదు. అదే మీరు హిస్టరీ అనుకోండి, మీరు కొన్నిసార్లు చారిత్రాత్మకమైనటువంటి అంశాలు చదివి, తర్వాత సాంస్కృతికపరమైనటువంటి అంశాలు చదివి, దాని తర్వాత కొన్ని ఫ్యాక్ట్స్ కూడా చదివిన తర్వాత కూడా వేరే అంశాల మీద ప్రశ్నలు అడగొచ్చు. సో అక్కడ సిలబస్ అనేది లిమిటెడ్ కాదు, చాలా వ్యాస్ట్గా మీరు చదవాల్సినటువంటి ఆస్కారం అనేది ఉంటుంది. బట్ ఆర్థిక వ్యవస్థకు వచ్చేటటువంటి నాటికి చాలా లిమిటెడ్ సిలబస్ ఉంటుంది అండ్ లిమిటెడ్ ఇష్యూస్ ఉంటాయి. కాబట్టి అక్కడి వరకు చదువుకొని దీన్ని రాయడం కనుక ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే మీకు ఎక్కువ మార్కులు పొందడానికి ఆస్కారం అనేది ఉంటుంది. సో ఎక్కువ మార్కులు పొందడానికి ఆస్కారం ఉన్నటువంటి సబ్జెక్టుల మీద మీరు ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయండి. సో దట్ మెయిన్స్లో కానీ ఇంటర్వ్యూలో కానీ అర్హత సాధించడానికి ఆస్కారం అనేది ఉంటుంది. దాని తర్వాత 2011లో ఒక గ్రూప్ 1 జరిగిందండి. ఈ గ్రూప్ 1 కోర్టు కేసుల వల్ల క్యాన్సిల్ అయిపోయి మళ్ళీ రీ ఎగ్జామినేషన్ పెట్టి 2016లో. ఆ 2016లో కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిర్రు. చాలామంది గ్రూప్ 1కి సంబంధించి ఆ ఇన్స్ట్రక్షన్స్ చదవకుండానే ప్రిపేర్ కావడం స్టార్ట్ అవుతుంది. సో మీరు ఈ రోజు నుండే సీరియస్గా రేపే పరీక్ష రాస్తున్నటువంటి విధంగా ప్రిపేర్ కాండి. రేపే పరీక్ష రాస్తే మీరు ఎట్లయితే ప్రిపేర్ అవుతారో ఎగ్జామినేషన్ క్వశ్చన్ పేపర్ను చూసుకోవడం, ఆ ఇన్స్ట్రక్షన్స్ని చూసుకోవడం అన్నీ కూడా ఈ రోజు నుండే మీకు అలవాటు కావాలి. దాంట్లో భాగంగానే ఇక్కడ కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు, ఇంగ్లీష్లో ఇచ్చారు, తెలుగులో ఇచ్చారు. నేను తెలుగు ఇన్స్ట్రక్షన్స్ చదువుతాను. అన్ని 15 ప్రశ్నలకు నేను ఇంతకుముందు చెప్పాను కదా, గ్రూప్ 1లో ఓన్లీ ఇంటర్నల్ చాయిస్ మాత్రమే ఉంటుంది, ఓవరాల్ చాయిస్ ఉండదు. ఇంటర్నల్ చాయిస్ అంటే 15 ప్రశ్నలలో ప్రతి ప్రశ్నకు 2 ప్రశ్నలు ఇస్తారు, ఏదో ఒక ప్రశ్నకు సమాధానం రాయాలి. అన్ని ప్రశ్నలలో అంటే మొత్తం 30 ప్రశ్నలు ఇస్తే ఏవో 15 ప్రశ్నలకు సమాధానాలు రాయడం అనేది ఉండదు. కాబట్టి యూ కెనాట్ ఎస్కేప్. అన్నీ ఏదో మంచిగా మీరు పర్ఫెక్ట్ ఉన్నటువంటి చాప్టర్ని మాత్రమే చదువుకొని పోతుంటే కుదరదు. అన్ని చాప్టర్లను చదవాల్సిందే, ఒక్కొక్క చాప్టర్లో ఉన్నటువంటి అన్ని సబ్ టాపిక్స్ని కూడా చదవాల్సిందే. అప్పుడు మాత్రమే మీరు మొదటి కండిషన్ ఏదైతుందో అన్ని 15 ప్రశ్నలకు సమాధానాలు రాయాలి అనేటటువంటి అంశాన్ని మీరు సాటిస్ఫై చేస్తారు. రెండవది, ప్రతి విభాగంలో అంతర్గత ఎంపిక విధానంలో 5 ప్రశ్నలు ఇవ్వబడ్డాయి. అంటే నేను ఇంతకుముందు చెప్పాను కదా, 150 మార్కులకు గ్రూప్ 1 ప్రశ్నపత్రం ఉంటుంది. మొత్తం 15 ప్రశ్నలు ఇస్తారు. ఒక్కొక్క పార్ట్లో 5 ప్రశ్నలు ఇస్తారు. ఈ 5 ప్రశ్నలలో ఒక్కొక్క దానికి ఇంటర్నల్ చాయిస్ ఇస్తారు. సో అట్లా మీరు ఒక్కొక్క పార్ట్లో 5 ప్రశ్నలు ఉంటే ఈ 5 ప్రశ్నలు కూడా ఇంటర్నల్ చాయిస్, అంతర్గత ఎంపిక అనేది ఉంటుంది. తర్వాత ప్రతి ప్రశ్నకు 10 మార్కులు కేటాయించబడ్డాయి. దిస్ ఈజ్ ఫిక్స్డ్. ఓకే. నెక్స్ట్, ప్రశ్నపత్రం ఇంగ్లీష్లో తయారు చేయబడి తెలుగులోకి అనువదించబడినది. దిస్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ వన్. నార్మల్గా మీరు కోర్టు కేసులకు వెళ్ళినా ఇంకెక్కడన్నా వెళ్ళినా కూడా ఇంగ్లీష్ యొక్క భాషను మాత్రమే ప్రామాణికంగా తీసుకుంటారు. ఈ ట్రాన్స్లేషన్ కొన్నిసార్లు గూగుల్ చేస్తుంది, కొన్నిసార్లు మనుషులు చేస్తారు.
ట్రాన్స్లేషన్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎంత జాగ్రత్తగా ఉండాలి అని అంటే నేను మీకు ఒక ఉదాహరణ చూపిస్తాను. సో ఇక్కడ చూడండి, హౌ కెన్ వన్ ఎక్స్ప్లెయిన్ ద సోషియో ఎకనామిక్ బేసిస్. ఎక్స్ప్లెయిన్ అనేటటువంటి పదానికి మీనింగ్ ఏంటి? వివరించండి అని ఉంది. సో ఇది బాగానే ట్రాన్స్లేట్ అయింది. ఇంకొక ప్రశ్న తీసుకోండి. సో వాట్ ఆర్ ద సేలియంట్ ఫీచర్స్ ఆఫ్ ఫినాన్స్ మోడల్ ఆఫ్ లింకింగ్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ విత్ ది షెడ్యూల్ కమర్షియల్ బ్యాంక్స్ ఫర్ ఉమెన్ ఎంపవర్మెంట్ అండ్ పావర్టీ ఎరాడికేషన్ అన్నాడు. ఇక్కడ చూడండి, ఈ వాక్యను పరిశీలించండి అని అన్నాడు. ఇంగ్లీష్లో ఏముంది? ఎగ్జామిన్ ద స్టేట్మెంట్ అని ఉంది. ఇది తెలుగులోకి వచ్చేటటువంటి సరికి పరిశీలించండి అని ఉంది. ఎగ్జామిన్ అంటే మీనింగ్ ఏంటి? పరీక్షించండి కదా, పరీక్షించండి. కానీ తెలుగులోకి వచ్చేవరకు ఇది ఎట్లా ట్రాన్స్లేట్ అయింది? పరిశీలించండి అనేటటువంటి పదానికి ట్రాన్స్లేట్ అయింది. ఇంగ్లీష్ మీడియం వాడేమో ఎగ్జామిన్ అనేటటువంటి దానికి ఆన్సర్ రాస్తాడు. తెలుగు మీడియం వాళ్ళేమో పరిశీలించండి అంటే అబ్జర్వ్ అనేటటువంటి దానికి ఆన్సర్ రాస్తాడు. సో పరిశీలించండి అనేటటువంటి దానికి ఆన్సర్ రాయడము, పరీక్షించండి అనేటటువంటి దానికి ఆన్సర్ రాయడం అనేది చాలా డిఫరెంట్ ఫినామినన్. అందుకోసమనే తెలుగు మీడియంలో పరీక్ష రాసేటటువంటి అభ్యర్థులు ఒక్కసారి ఇంగ్లీష్ మీడియంలో ఉన్నటువంటి పదాలను కూడా గమనించిన తర్వాత మాత్రమే మీరు ఆన్సర్ను మొదలు పెట్టాలి. లేకపోతే ఇంగ్లీష్ మీడియంతో పోల్చుకున్నప్పుడు మీరు ఖచ్చితంగా మార్కులు కోల్పోయేటటువంటి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఇంగ్లీష్ను ప్రామాణికంగా తీసుకుంటారు. కాబట్టి మీరు కోర్టుకు పోయినా కూడా మీ వాక్య చెల్లదు. కాబట్టి ఇంగ్లీష్లో ఏమిచ్చారు, తెలుగులో ఏమిచ్చారు అనేది అధ్యయనం చేసిన తర్వాత మాత్రమే తెలుగు యొక్క ఆన్సర్ను రాయడానికి ప్రయత్నం చేయాలి. సో చూడండి, మూల్యాంకనం కొరకు ఇంగ్లీష్లో ఇవ్వబడిన ప్రశ్నపత్రాన్ని ప్రామాణికంగా పరిగణిస్తారు. సో దీన్ని ప్రామాణికంగా పరిగణిస్తారు అని చెప్పేసి అన్నాడు. కాబట్టి మీరు తెలుగులో పరిశీలించండి అనేటటువంటి దానికి రాసేటటువంటి ఆన్సరు, ఇంగ్లీష్లో ఉన్నటువంటి ఎగ్జామిన్ అనేటటువంటి అంశం మీద రాసినటువంటి ఆన్సర్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. కాబట్టి ఇంగ్లీష్ను కూడా చూడండి. సో మనం మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మన క్లాసెస్లలో ఎగ్జామిన్ అంటే ఏంటి, డిస్క్రైబ్ అంటే ఏంటి, ఎక్స్ప్లెయిన్ అంటే ఏంటి, డిఫరెన్షియేట్ అంటే ఏంటి, అనలైజ్ అంటే ఏంటి, క్రిటికల్లీ అనలైజ్ అంటే ఏంటి, ఎవాల్యుయేట్ అంటే ఏంటి, ఎగ్జామిన్ అంటే ఏంటి, ఇవన్నీ అంశాలకు సంబంధించి డిఫరెన్సెస్. ఈ పదాలు అడిగినప్పుడు, ఈ డైరెక్టివ్ కీవర్డ్ అడిగినప్పుడు ఆన్సర్ ఎట్లా ఉండాలి అనేటటువంటి అంశాలని కూడా మనం డిస్కస్ చేద్దాం. దాని తర్వాత సమాధాన పత్రంలో ప్రచురించబడినటువంటి ప్రతి ప్రశ్న కింద ఇవ్వబడినటువంటి ఖాళీ ప్రదేశంలో మాత్రమే సమాధానాన్ని రాయాలి. ఈ సూచనను ఉల్లంఘించినచో అట్టి సమాధానము మూల్యాంకనం చేయబడదు. అంటే మీకు ఇక్కడ చూడండి, మీకు ఇచ్చినటువంటి ప్రశ్నపత్రంలో ఒక ఆన్సర్ షీట్ ఇస్తారు. మీకు ఆ ఆన్సర్ షీట్లో ఇక్కడ ప్రశ్న ఇస్తారు. ఇది ప్రశ్న. ఈ ప్రశ్న కింద 10 మార్కులకు ఎన్ని వర్డ్స్ రాయాలి? కనీసం 150 వర్డ్స్ రాయాలి అని చెప్పి చెప్తారు. సో ఈ 150 వర్డ్స్ను ఈ ప్రశ్న కింద కేటాయించబడినటువంటి స్థలంలో మాత్రమే రాయాలి. మీకు అడిషనల్ పేపర్ ఇవ్వడం కానీ ఇక్కడ రాసి మిగతా తర్వాత భాగం అంతా కూడా లాస్ట్ పేజ్లో ఉంది చూసుకోండి అనేటటువంటి అంశాలు మీరు రాయొద్దు. ఖచ్చితంగా మీకు ఏ ప్లేస్లో అయితే ఇచ్చిరో ఆ ప్లేస్లోనే రాయాలి. సో దీనివల్ల మీకు ఒక అడ్వాంటేజ్ కూడా ఉంది. ఏంటి అడ్వాంటేజ్ అంటే, ప్రతి ప్రశ్న కింద మీకు స్థలం ఉంటుంది. కాబట్టి మొదటగా మీకు ఫస్ట్ ప్రశ్నకు సమాధానమే రాయాల్సినటువంటి ఆస్కారం లేదు. మీకు ఏ ప్రశ్న బాగొస్తే ఆ ప్రశ్నలన్నీ ముందు రాసేసి ఆ ప్రశ్న కిందనే జవాబు రాయాలి. కాబట్టి అక్కడక్కడ ఆ ప్రశ్నకు సంబంధించినటువంటి సమాధానం రాసేసి తర్వాత కొంచెం కష్టసాధ్యమైనటువంటి ప్రశ్నలు కానీ తర్వాత మీకు గుర్తులేనటువంటి ప్రశ్నల్ని కొంచెం తర్వాత క్రమంలో రాసినట్టయితే కనీసం ముందు రాసినటువంటి సమాధానాలకు ఎక్కువ మార్కులు పొందడానికి ఆస్కారం అనేది ఉంటుంది. మీరు కూడా ఉత్సాహంగా ఉండడానికి ఒక పనిలాగా పనిచేస్తుంది అది. కాబట్టి ఫస్ట్ ప్రశ్న, సెకండ్ ప్రశ్ననే మొదలు పెట్టాల్సిన అవసరం లేదు. మీకు ఏ ప్రశ్న బాగొస్తే ఆ ప్రశ్న మొదలు పెట్టండి, దాన్ని కంప్లీట్ చేయండి. మళ్ళీ కష్టసాధ్యమైనటువంటి ప్రశ్నలకి రాండి మీరు. కానీ ఎగ్జామినరు ఫస్ట్ క్వశ్చన్ నుండే మీ యొక్క సమాధానాలను ఎవాల్యుయేట్ చేయడం స్టార్ట్ చేస్తాడు. సో ఫస్ట్ క్వశ్చన్ ఎవరైనా కూడా మంచిగా ఇంప్రెసివ్గా, ఎగ్జామినర్ని మోసం చేయకుండా, ఎగ్జామినర్ను మేనేజ్ చేయకుండా, ఎగ్జామినర్ చూసి చూడనట్టు ఉంటాడు అనేటటువంటి భ్రమలో కనుక మీరు సమాధానం రాస్తే ఆ ఎఫెక్ట్ అనేది మిగతా ప్రశ్నపత్రాల మీద కూడా పోతుంది. కాబట్టి మీ యొక్క ఫస్ట్ ప్రశ్నలో మీ నిజాయితీ కనిపించాలి, ఫస్ట్ ప్రశ్నలో మీ యొక్క అథెంటిసిటీ కనిపించాలి,
మీ యొక్క అథారిటీ కనిపించాలి, మీ యొక్క విషయ పరిజ్ఞానం కనిపించాలి, మీ యొక్క రైటింగ్ స్కిల్ కనిపించాలి. ఇవన్నీ కూడా కనిపిస్తే మిగతా ప్రశ్నపత్రాలు అంటే మిగతా జవాబులలో కొంత అటు ఇటు అయినప్పటికీ ఎగ్జామినర్కి ఆల్రెడీ ఒక ఇంప్రెషన్ ఉంటుంది కాబట్టి అది ఎక్కువ మార్కులు పొందడానికి ఆస్కారం అనేది ఉంటుంది. ఇట్స్ ఎన్ హ్యూమన్ టెండెన్సీ, హ్యూమన్ బిహేవియరల్ అప్రోచ్ ఇట్లుంటుంది. ఓకే, సో ఈ రకంగా మీకు అడిషనల్ పేపర్స్ అనేటివి ఇవ్వరు. ఇంకొకటి, ఈ సూచనను ఉల్లంఘించినచో అట్టి సమాధానం మూల్యాంకనం చేయబడదు. అంటే మీరు ఒక దగ్గర కాకుండా ఇంకొక దగ్గర రాసిన, అడిషనల్ పేపర్లు అటాచ్ చేసిన. సో లాస్ట్ ఇయర్ గ్రూప్ 2లో ఎగ్జామినర్స్ చాలా తప్పులు చేసిరు. ఇన్విజిలేటర్స్కి సరైనటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తెలియక వైట్నర్ వాడడము, వాడకపోవడం. సో ఇక్కడ కూడా కొంతమంది ఆ ఎగ్జామినర్స్కి కానీ ఇన్విజిలేటర్స్కి కానీ సరైనటువంటి అవగాహన లేకున్నప్పటికీ కనీసం పరీక్ష రాసేటటువంటి అభ్యర్థికైనా కూడా ఈ పర్టికులర్ అంశాల మీద ఖచ్చితమైనటువంటి అవగాహన అనేది ఉండాలి. సో మనం నెక్స్ట్ క్లాస్లో, సో ఈరోజు మనం గ్రూప్ 1 పేపర్ 4కు సంబంధించినటువంటి సిలబస్ అనాలిసిస్ చూసినాం కదా. సో నెక్స్ట్ క్లాస్లో ఒక ప్రశ్న, ముఖ్యంగా 2016లో ఇచ్చినటువంటి ప్రశ్నల సరళి ఎట్లుంది, దాని యొక్క తీరుతెన్నులు ఎట్లున్నాయి, దాని తర్వాత ఒక ప్రశ్న ఇచ్చినప్పుడు ఈ ప్రశ్నను ఎట్లా రాయాలి, ఎట్లా మొదలు పెట్టాలి, ఒక ప్రశ్నకు ఆన్సర్ రాసేటటువంటి క్రమంలో ఫాలో కావాల్సినటువంటి స్టెప్స్ ఏంటి. సో స్టెప్ నెంబర్ 1 ఏం చేయాలి, స్టెప్ నెంబర్ 2 ఏం చేయాలి, స్టెప్ నెంబర్ 3 ఏం చేయాలి, 4 ఏం చేయాలి, 5 ఏం చేయాలి అనేది స్టెప్ బై స్టెప్ ప్రాసెస్. అండ్ మనకు ఒక ప్రశ్న, ఫర్ ఎగ్జాంపుల్ ఫర్ ఎగ్జాంపుల్ మీకు నేను ఇంతకుముందు చెప్పినట్టు మొత్తము పేపర్ 4 వచ్చేసి ఇక్కడ చూడండి, మ్యాక్సిమం మార్క్స్ 150 మార్క్స్ ఉన్నాయి కదా. ఎంత టైం ఉంది? 3 అవర్స్. 3 అవర్స్ అంటే మీనింగ్ ఏంటండి? 60 × 3 180 minutes. 180 minutes is equals to 150 marks. సో ఒక ప్రశ్న రాయడానికి మీకు ఎన్ని నిమిషాల టైం ఉంది? సో మొత్తం 150 మార్కులు అంటే 150 మార్కులు పొందాలి అని అంటే ఒక్కొక్క మార్కుకు మీకు 1.2 minutes టైం మాత్రమే ఉంది. సో ఈ 150లో 15 ప్రశ్నలకు మీరు ఆన్సర్ రాయాలి. అంటే ఒక్కొక్క ప్రశ్నకు మీకు ఎంత టైం ఉంటుందండి? 12 నిమిషాల టైం అండి. ఒక ప్రశ్నను మీరు ఆన్సర్ చేయాలి అంటే 150 పదాలకు సంబంధించినటువంటి ఒక ప్రశ్నకు ఆన్సర్ని రాయాలి అని అంటే మీకున్న సమయం 12 నిమిషాలు. దీంట్లో తెలుగులో ఉన్నటువంటి ప్రశ్నను చదివి, ఇంగ్లీష్లో ఉన్నటువంటి ప్రశ్నను చదివి, దాని మీద మీ మైండ్లో ఒక పిక్చర్ వేసుకొని దాని మీద ఒక క్లారిటీ తెచ్చుకోవడానికి కనీసం 1 నుండి 2 నిమిషాలు పడుతుంది. సో మీరు 150 వర్డ్స్ రాయడానికి మిగిలినటువంటి సమయం 10 నిమిషాలు మాత్రమే. ఈ 10 నిమిషాలలో 150 పదాలు రాయాలి. అంటే ఒక్కొక్క నిమిషానికి కనీసం 15 పదాలు రాయాలి. సో ఈ ఒక్క నిమిషానికి 15 పదాలు అవి ప్రశ్నకు సంబంధించినవి అయి ఉండాలి. అండ్ ప్రశ్నకు సంబంధించినవి అయి ఉంటూనే పరీక్షలో ఏ పదాలు అయితే రాయాలనో అవే పదాలు రాయాలి. మీకు ఇష్టం వచ్చినటువంటి పదాలను మీ సొంత భాషలో రాయడానికి వీలుండదు. ఎందుకంటే వివరణాత్మకమైనటువంటి ప్రశ్నలకేమో ఒక రకమైనటువంటి ఆన్సర్ రాయాలి, విమర్శనాత్మకమైన లేదా విశ్లేషణాత్మకమైనటువంటి ప్రశ్నలకేమో ఒక రకమైనటువంటి ఆన్సర్లు రాయాలి. సో ఈ 10 నిమిషాలలో 150 పదాలు రాసేటప్పుడు మీరు రాసేది సరైనదా కాదా, దానికి ఏమైనా గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఇవ్వాలన్నా, దానికి ఏమైనా టేబుల్ వేయాలన్నా, లేకపోతే ఏదన్నా పటాలు వేయాలన్నా, ఏదన్నా మ్యాప్లు వేయాలన్నా, లేదా ఏదన్నా స్టాటిస్టిక్స్ని పొందుపరచాలన్నా, లేకపోతే ఏమైనా ఉదాహరణలు ఇవ్వాలా అనేటటువంటి అన్ని అంశాలను కూడా ఈ 10 నిమిషాలలోనే మీరు ఆలోచించాలి, మళ్ళీ రాయాలి కూడా. అది సరైనటువంటి సమాధానం అయి ఉండాలి. ఇప్పుడు ఆలోచించుకోండి, గ్రూప్ 1 పరీక్షలో విజయం సాధించాలంటే మీ టార్గెట్ అంతా 10 నిమిషాలు 150 వర్డ్స్, 10 minutes ఈక్వల్స్ టు 150 వర్డ్స్. దీన్ని ఎవరైతే క్రాక్ చేస్తారో, దీన్ని ఎవరైతే సాధించగలుగుతారో వాళ్ళు, ఇప్పుడు మీరు కనుక మొదలు పెడితే 10 నిమిషాలలో మీ ఇష్టం వచ్చినటువంటి పదాలు రాయండి, మీకు ఇష్టం వచ్చిన టాపిక్ రాయండి అన్నా కూడా 150 వర్డ్స్ రాయడం అనేది కష్టసాధ్యమైనటువంటి పని. మీరు ఒక ప్రశ్నకు సమాధానం రాసేవరకలనే మీ చేయంతా గుంజుతుంది. కాబట్టి 10 నిమిషాలలో 150 వర్డ్స్, అట్లా 15 ప్రశ్నలకు సమాధానాలు రాయాలి. 3 గంటలు కంటిన్యూస్గా రాయాలి. ఒక్కసారి ఊహించండి మీరు ఎంత ప్రాక్టీస్ చేయాలి గ్రూప్ 1 ఎగ్జామినేషన్ పాస్ కావాలి అంటే. ముఖ్యంగా రైటింగ్ ప్రాక్టీస్ చాలా ముఖ్యం. కాబట్టి
గ్రూప్ 1 ఎగ్జామ్ని సాధించాలి అని అంటే 10 minutes = 150 మార్క్స్. దీన్ని క్రాక్ చేసిన వాళ్ళు విజేతలు అవుతారు. దీన్ని క్రాక్ చేయాలి అని అంటే మనము ఫ్యూచర్లో స్టార్ట్ చేయబోయేటటువంటి గ్రూప్ 1 మెయిన్స్ సిలబస్కి సంబంధించి, గ్రూప్ 1 మెయిన్స్ కోర్సుకు సంబంధించి అసలు ఒక ప్రశ్నను ఎట్లా మొదలు పెట్టాలి, ఒక ప్రశ్నను చూసేదడివే మీరు ఫాలో కావాల్సినటువంటి స్టెప్స్ ఏంటి, ఒక ప్రశ్నను రాసేటటువంటి క్రమంలో చాలా సాంప్రదాయబద్ధంగా ఉండేటటువంటి జనరల్ ఎస్సే ప్యాటర్న్స్ ఎట్లుంటాయంటే ఇంట్రడక్షన్ రాయాలి, బాడీ రాయాలి, కంక్లూజన్ రాయాలని అంటారు. నిజంగా అవి పాటించాలన్నా, ప్రతి ప్రశ్నకు కంక్లూజన్ ఉండాలన్నా, ప్రతి ప్రశ్నకి ఇంట్రడక్షన్ ఉండాలన్నా, ప్రతి ప్రశ్నకు ఒక బాడీ ఉండాలన్నా, అసలు ఒక ప్రశ్నని ఎట్లా అప్రోచ్ కావాలి, ఒక ప్రశ్నని ఎట్లా రిప్రజెంట్ చేయాలి అనేటటువంటి అంశాలన్నీ కూడా మనం భవిష్యత్తులో జరగబోయేటటువంటి మెయిన్స్ కోర్సులో భాగంగా మనం చదువుదాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఆల్.